అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్స్ ఇలా చూసినాం. దాదాపు 24,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండ్రు. అసలు ఈ పోలింగ్ ఎట్లా జరిగింది, పోలింగ్ సరళిని ఎట్లా చూస్తూ ఉన్నారు, ఈ రిజల్ట్ గురించి ఏం మాట్లాడతారు, ఇవన్నీ అంశాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? అన్న మంచిగా ఉన్నాం, మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాం అన్న. ఎట్లా చూస్తుండ్రన్న ఈ పోలింగ్ విధానాన్ని? పోలింగ్ పట్ల మీ అభిప్రాయం ఏం చెప్తారు మీరు? ఇదివరకు రాయలసీమలో, బీహార్లో ఇట్లా జరిగేదని విన్నాం మేము, ఎందుకంటే పోయి చూడలేదు. అట్లా జరిగింది ఇక్కడ. అంటే గెలవడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు రేవంత్ రెడ్డి. అంటే వాస్తవంగా ఎలక్షన్స్లలో గతంలో వెనకట ఉన్న విలువలు లేవు. మనం గెలిచామా లేదా, గెలవడానికి ఏదైనా చేయాలి. ఇక నేను గతంలో కూడా చెప్పిన, ముఖ్యమంత్రి కావడానికి ఏం చేయాలనో రేవంత్ రెడ్డి అన్నీ చేశాడు. ఇప్పుడు అన్ని అస్త్రాలు వాడతాడు రేవంత్ రెడ్డి. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఏది వదిలిపెట్టాడు, చిన్నది వదిలిపెట్టాడు, పెద్దది వదిలిపెట్టాడు. ఆ రకమైన ఆటిట్యూడ్ రేవంత్ రెడ్డిది. గెలవడం ముఖ్యం అనేది లక్ష్యంగా ఉంటుంది అన్నట్టు. అట్లా అన్ని అస్త్రాలు ఉపయోగించి ఆయన గెలిపించాడు. ఈ రిగ్గింగ్ ను ఒప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ లేరు. వాస్తవానికి అక్కడ రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ వీడియోలన్నీ మాట్లాడతారు, కావాల్సుకొని బీఆర్ఎస్లో ఎడిటింగ్ చేసి కావాల్సుకొని అది విడుదల చేసిరు సోషల్ మీడియాలో అని. చిన్నపిల్లలను తీసుకుపోయి ఓట్లేపిచ్చిర్రు అన్న. మరి యంత్రాంగం కూడా, అధికారిక యంత్రాంగము, పోలీసు వ్యవస్థ వాస్తవానికి గెలిపేంది అని అంటే బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా చెప్తున్న ముచ్చట. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడకపోవచ్చు కానీ మిగతా నాయకులు మాట్లాడుతున్న ముచ్చట ఏంటంటే పూర్తి అధికారాన్ని వాడినరు. ఆయన పోలీసు యంత్రాంగము, ఎలక్షన్ కమిషను ఇవన్నీ కలగలుపుకొని చీటింగ్ చేస్తే ఈ ఎన్నిక వాళ్ళకు గెలుపు కైవసమైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలతో కూడా ఓట్లు వేయించిన పరిస్థితి. మీకు తక్కువ తెలుసమ్మా, నేను గంట సేపు చెప్పగలుగుతా ఎన్ని చేయకూడని పనులు చేశారు. నంబర్ 1 ఏంటంటే ఎలక్షన్ను కంట్రోల్ చేయాల్సిన, అంటే అందరి మీద నిఘా పెట్టి నిజాయితీ ఎన్నికలను నడిపించాల్సిన ఎలక్షన్ కమిషను మొదటి ముద్దాయి పూర్తిగా సరెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. మరి చంద్రబాబు నాయుడు మోడీ గారికి చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండేమో, ఒకటి కళ్ళుండి చూడలేని గుడ్డిది అయిపోయింది, చెవులుండి వినలేని చెవిటిది అయిపోయింది, నోరుండి మాట్లాడలేని మూగది అయిపోయింది ఎలక్షన్ కమిషన్. నా జీవితంలో ఎలక్షన్ కమిషన్ ఇంత ఘోరంగా, ఎందుకంటే ఎవరు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఊ లేదు ఆ లేదు, ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నది. తర్వాత విజిల్ అని ఒకటి వాళ్ళ యాప్ ఉంటుంది నేషనల్ లెవెల్లో, 2 రోజుల నుంచి మూగపోయింది. బీహార్ ఎలక్షన్ కోసమా లేకుంటే ఇక్కడ ఎలక్షన్ కోసమా మనకు తెలియదు. అది పనిచేస్తలేదు. రేవంత్ రెడ్డికి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంప్లైంట్ చేశాడు ఒక్కరోజు ముందు, అయినా కూడా అది పనిచేయలేదు. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగినాయో ఫొటోస్ వచ్చేసాయి సోషల్ మీడియాలో, ఇవి అప్లోడ్ చేయడానికి అన్నట్టు అది మాల్ ప్రాక్టీసెస్. దాన్ని క్లోజ్ చేసేసిండ్రు కంప్లీట్గా 2 రోజులు. తర్వాత వాళ్ళు డ్రోన్స్ పెట్టి మొత్తం మానిటరింగ్ చేశారు. దాదాపు 200 గల్లీలల్లో నోట్లు కాంగ్రెస్ వాళ్ళు పంచేటి ఆ డ్రోన్లో రికార్డ్ అయినాయి. ఏం చేయాలి వాళ్ళు? రీపోలింగ్ చేయాలి ఆడ. అంటే పోలింగ్ బూత్ దగ్గరలో జరిగినాయి అవి, రీపోలింగ్ చేయలేదు, వాటిని దాచిపెట్టుకున్నారు. అంటే నా ఫస్ట్ ఆరోపణ ఏంటంటే మ్యానిపులేషన్ చేసి గెలవడానికి కాంగ్రెస్కు సహకరించిన మొదటిది ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు చర్యలు తీసుకుంటారన్న? ఎలక్షన్ కమిషన్ అది స్టాచ్యూటరీ బాడీ కదా, అది దాని మీద హైకోర్టుకు పోయి పిటిషన్ పెట్టాలి, ఆ డ్రోన్ సీజ్ చేయాలి. డ్రోన్లలో వచ్చిన విజువల్స్ అని బహుశా ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి దాచేస్తారు, మాయం కూడా తీస్తారు, వాటి కథం అయిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని వీళ్ళు హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది అంటారు? హైకోర్టు పోవాలి. ఒకవేళ జడ్జి గారు కనుక తొందరగా డిస్పోజ్ చేస్తే ఇదే టర్మ్లో వీళ్ళు చేసిన అవకతవకలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని ప్రూవ్ అయినా కూడా ఆయన డిస్క్వాలిఫై చేసి నెక్స్ట్ క్యాండిడేట్ క్వాలిఫై చేస్తారు. ఒకవేళ రిగ్గింగ్ జరిగినప్పటికి కూడా ఇన్ని వేల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ని వేల రిగ్గింగ్ ఓట్లు జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ముందు నుంచి ప్లాన్ చేశారమ్మా, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు వాళ్ళకు. చెప్పగానే ఏం చేశారంటే ఊళ్ళలోకి వెళ్ళి తీసుకొచ్చి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలుగా నమోదు చేయించారు. అట్లా ఒక్కొక్క బూత్లో
30 మినిమం అనుకోండి, ఒక 100-200 ఓట్ల దాకా నమోదు చేశారు ఒక్కొక్క బూత్లో. అట్లా దాదాపు 20-25 వేల ఓట్లు, 24,000 ఓట్లను కేటీఆర్ గారే చెప్పారు కదా ఎక్కువ నమోదు చేశారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చని. అయితే మనకు 2-3 ఫంక్షన్ హాల్లో పెట్టారు వాళ్ళని తీసుకొచ్చి, పెట్టి ఆ టైంకు వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి పోయి ఓటేసి రమ్మని చెప్పడం. అక్కడ ఎవరైతే డ్యూటీలు పడతాయో వాళ్ళకి ఏమి ఇచ్చారో మనకు తెలియదు, కానీ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళు కొంతమంది ఏం చేశారు అమాయకంగా, నీ పేరు ఏంటి అంటే వాళ్ళకి పేరు తెలియదు, నీ భర్త పేరు ఏంటంటే అది తెలియదు, ఇక చూస్తున్నట్టుగా వదిలేసిండు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే కొంత చెక్కింగ్ ఉందని దొడ్డిదారు ఎంబడి వాళ్ళని లోపల తీసుకుపోయి ఓట్లు వేయించారు. లోపల ఉన్న పోలింగ్ బూత్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ ఉంటారు కదా, వాళ్ళని కొనేశారు. కొంతమందిని భయపెట్టిండ్రు. ఈ రకంగా ఎన్ని చేయాలనో అన్ని అక్రమాలు జరిగినాయి. అంటే జనరల్గా ఏమంటారంటే ఇక ఓడిపోయింది కాబట్టి గిట్లనే ఆక్రోషంతో మాట్లాడుతున్నారు అంటారు కదా, ఇది వాస్తవం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నది. ఈ తతంగాన్ని ఎలక్షన్ కమిషన్కు బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది, అయినా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ బీజేపీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది జూబ్లీ హిల్స్ లో అని అంటారన్న వాస్తవం. అంటే బీజేపీలో ఉన్న కార్యకర్తల ఓట్లు కొన్ని ఎట్లా మేము గెలుస్తలేమనే దాంతో అటు ఇటు పడ్డాయి, ఒక్క కాంగ్రెస్కి ఏం పడలేదు. కానీ పైన బీజేపీకి రేవంత్ రెడ్డి కుమ్మక్కైన్లు కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పాక్షికంగా లేదు అనేది. కింద ప్రజలల్లో అటు ఇటు పడ్డాయి, కొన్ని ఇటు పడ్డాయి, కొన్ని అటు పడ్డాయి. రిగ్గింగ్ ముచ్చట పక్కకు పెడితే నవీన్ యాదవ్ గెలుపుకు ప్రధానంగా దోహదం చేసిన ముచ్చట్లు ఏం చెప్తారు? అంటే ఆయన పట్ల ఉన్న సింపతి గెలిపించిందా, లేకపోతే కాంగ్రెస్ పంచిన డబ్బుల వల్ల గెలిచిందా? ఇంకా ముఖ్యంగా వీళ్ళు చెప్పుకుంటున్న ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్, అక్కడ మహేష్ కుమార్ గౌడ్, అంటే మేము చేసిన పథకాలు, మేము అందించిన సంక్షేమం వల్లని ఇలా జూబ్లీ హిల్స్ లో మమ్మల్ని గెలిపించారు ప్రజలు అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా అభివృద్ధి వాళ్ళు సంతృప్తి చెందని అమ్మ. రేవంత్ రెడ్డి గారు కూడా ఇందాక ప్రెస్ మీట్ లో ఆ రకంగానే చెప్పిండు, మా పనితీరును మెచ్చి అప్పుడు 39-40% ఇస్తే ఇప్పుడు మాకు 51% వచ్చింది అని చెప్పి, పార్లమెంట్ ఎలక్షన్ టైంలో 1.5% పెరిగింది, ఇప్పుడు ఏకంగా 11% పెరిగింది అని చెప్పిండు. వాళ్ళంతా వాళ్ళు సంతృప్తి పడితే పడినాయండి, ఇబ్బంది ఏమున్నదల్లా. కానీ వాళ్ళు చెప్పేది ప్రజలు వాళ్ళ మనోభావాల ప్రకారం ఓట్లు వేసి ఉంటే నిజంగానే 51% వచ్చి ఉంటే ప్రజల మద్దతుతో వీళ్ళు గెలిచిండ్రు అని చెప్పొచ్చు. ఇప్పుడు మ్యానిపులేట్ చేసి ప్రజల్లో పేదరికం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి ఇప్పుడు 7-8 ఓట్లు ఉంటాయి అనుకోండి ఒక ఇంట్లో, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ యారాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎదిగిన బిడ్డలు కావచ్చు, కొడుకులు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఓటుకు 2,500 చొప్పున ఇచ్చారు. 4 ఓట్లు ఉంటే 10,000 కదా, వాళ్ళకు అప్పు తీరుతుంది కదా. ప్రతి ఇంట్లో అప్పు ఉంటుంది బస్తీలో. వాళ్ళ అప్పులు ఎంత ఉంటాయి? లక్షలలో ఉండవు. 5,000, 6,000, 3,000, 4,000 కిరాణా షాపులలో ఉంటాయి, మందుల షాపులలో ఉంటాయి, ఇట్లాంటి కార్డు ఉంటాయి. ఇవి తీర్పుకుంటారు కదా వాళ్ళు, మళ్ళీ అప్పు పుడుతుంది కదా, అందుకని పైసలు ఇస్తే తీసుకుంటారు. చీరలు ఇస్తే కూడా తీసుకుంటారు, ఎందుకంటే పండుగలకు తప్ప చీరలు కొనుక్కునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఇవి జిలుగు బాగా మెరిసే చీరలు ఇచ్చారు వాళ్ళకు. అవి 300కో 200కో కొని ట్యాగ్ ఎంత వేసారంటే 1,500, 2,000 వేశారు. అమ్మ మాకు 2,000 చీర ఇచ్చారు, మనం ఏమన్నా కట్టినా మా 2,000 చీర. ఇప్పుడు ఈ బస్తీలు అన్నీ కూడా రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉండేటి. ఇప్పుడు జూబ్లీస్లో ఏవైతే 47% ఏదైతే ఓటింగ్ అయిందో ఈ బస్తీలలో ఉన్న వాళ్ళే ఎక్కువ వేశారు. బంగ్లాలలో ఉన్న వాళ్ళు చాలా వరకు రాలేదు. వీళ్ళంతా ఎవరు కూలినాలు చేసుకుంటోళ్ళు. ఈవెన్ సినీ కార్మికులు కూడా పొద్దున పోయి అడ్డం మీద నిలబడతారు. ఏ సినిమాలకైనా వెనకాల డ్యాన్స్ చేయడానికో, ఒక సినిమాలో పెళ్లి జరుగుతుంది, ఆడు ఒక 100 మంది కూర్చోవాలి కదా, వాళ్ళకి రోజుకో 1,000 రూపాయలు ఇచ్చి పట్టుకపోతారు. ఈ గుంపులు కనబడడానికి వాళ్ళకేం డైలాగులు ఉండయి, వాళ్ళకి యాక్షన్ ఉండదు. ఎవరో కొంతమంది ట్రైన్డ్ వాళ్ళు ఏంటంటే డ్యాన్స్ వాళ్ళు మాత్రమే ట్రైన్డ్, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇస్తారు. ఇటువంటి వాళ్ళకు నెలలో కనీసం వారం రోజులు కూడా పని దొరకదు. వాళ్ళు ఏం చేస్తారమ్మా, డబ్బులు తీసుకోరా? వాళ్ళు తీసుకుంటారు కదా, తీసుకుంటారు. అటువంటి వాళ్ళతో దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఇంకో ముచ్చట కూడా బయటకు వచ్చింది, దాదాపు ఈ డబ్బులు తీసుకొని ఓట్లేనో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పైసలు వాపస్ ఇయ్యండి అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఏ ఇంట్లో డబ్బులు ఇచ్చినో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు రావాలని బతిమలాడిండ్రు. వాళ్ళు రాలేదు, కాకపోతే డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. అది జరిగింది అన్ని దిక్కులో జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు తాతకు దగ్గు నేర్పకనే ముచ్చట్లు వెనకటి నుంచి మాట్లాడుకుంటారు కదన్న. ఇప్పుడు హుందాగా వ్యవహరించండి మీరు అంటే హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ముచ్చట, దీని మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? ముచ్చట మంచిదే కానీ ఎవరి నుంచి మొదలు కావాలి? ఇప్పుడు ముచ్చట మంచిదే, శుభాషితాలు ఎప్పుడు తప్పు కావు, కానీ ఎవరు దాన్ని పాడు చేసింది?
పండబెట్టి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు బీకి గోళీలు ఆడుతా, ఎవరు ఇవన్నీ చేసింది? పొద్దున్న లేతే ఆవు కథలే కదా చెప్పేది. ఫామ్ హౌస్, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు, ఇవే కదా ఆయన మాట్లాడేది అంతా కూడా. మాట్లాడి జనాన్ని నమ్మించే స్థాయికి పోయింది ఆయన. ముందు ఆయనే హుందాగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్పింది, అలా తప్పలేదు. కానీ ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్లో ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు అనగూడని మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను మాట్లాడా, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా ఉండలేను కదా. అప్పటికి నాకు బాగా ఆవేశం వచ్చినప్పుడు మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, మనం నోటి శుద్ధితో ఉండాలి, నువ్వు రియాక్ట్ కావద్దు, ఓపిక పట్టు అని చెప్పిండు అని చెప్పి ఆయన చెప్పిండు. అంటే ఇది ఎక్కడి నుంచి? రేవంత్ రెడ్డి దగ్గర నుంచే మొదలు కావాలి. అక్కడి నుంచి మొదలైతే మంచిదే, తప్పేం లేదు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఇతరులకు చెప్పడం తర్వాత చెప్తాడు, కానీ ముందు ఆయన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇవాళ కూడా ఆయన ఇంత సుభాషితాలు చెప్పిన ప్రెస్ మీట్లను ఏమంటాడంటే, ఇప్పుడు కవిత గురించి చెప్పకుండానే ఆస్తిలో హక్కు ఎన్టీ రామారావు పెట్టిండు అంటే వీళ్ళేదో వాటాల కోసం గొడవ పడ్డారని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చాడు. తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇట్లా చూస్తారు కదా అని ఆయన వాళ్ళ చూసే చూపుల మీద వెకిలిగా మాట్లాడిండు. అంటే ఇవన్నీ ఒక పక్కన చెప్పుకుంటేనే ఇంకో పక్కన ఆయన ఇవన్నీ చెప్తాడు. అవసరం ఏమున్నది? నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు చక్కగా ఉంటారు కదా. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం కదా. కాబట్టి ఈ మాటలు చెప్పుడు బంద్ చేసి నీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకో. నువ్వు ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకో. ఓ మాట అన్నాడు, నేను చీఫ్ సెక్రటరీ చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మనకు రావాల్సిన హక్కుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ అందరం కలిసి మనం పనిచేయాలని చెప్పిండు. మంచిదే, వెల్కమ్ చేస్తాం. కానీ నువ్వు ఈ రకమైన ప్రవర్తన ఉంటే వాళ్ళు ఎందుకు కలిసి వస్తారు? కాబట్టి ఆయన లోపలనే ఆ మార్పు రావాలి. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ గెలుపు ఒక వాపు, ఇది బలం కాదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే బలమయ్యేది. ఇది ప్రజలను మభ్యపెట్టి రకరకాల నిజాయితీగా వాళ్ళకి ఓట్లు పడ్డాయి. ఏంటంటే అధికార పార్టీ కాబట్టి రేపేమన్నా పనులు చేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ ఎట్లాగా అధికారంలో లేదు, ఆ పార్టీ మీద మనకు ప్రేమ ఉన్నా కూడా జనరల్ ఎలక్షన్లో ఆ పార్టీకి వేద్దాం. ఇప్పుడైతే ఈ పిల్లోడు 3 సార్లు ఓడిపోయాడు, మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వీడినోసారి గెలిపిద్దాం, కొంత వీడు పోయి కొట్లాడి మన కాలనీస్ డెవలప్మెంట్స్ కోసం మనకు ఏమైనా ఫండ్స్ తీసుకొస్తాడు. ఎలక్షన్లోనే మనకు 200 కోట్ల ఫండ్స్ ఇచ్చారు పనులకు. వీడు గెలిచినాక 3 ఏళ్ళ దాకా ఉంటాడు కదా. యువకుడు, పిల్లోడు హుషారున్నాడు, రేవంత్ రెడ్డితో బాగా దగ్గర ఉన్నాడు కాబట్టి ఏమైనా తెచ్చిస్తాడు మనకు అని వేసిన ఓట్లు ఏవైతున్నాయో స్వచ్ఛందంగా వేశారు. అంటే ఈ జూబ్లీ సెలక్షన్ వచ్చినప్పటి నుంచి 200 కోట్ల పనులు జరిగినాయి. జూబ్లీ మొదలైనాయి. అదివరకు ఏంటంటే 60 కోట్లు ఇచ్చాడు. తర్వాత మిగిలిన ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో జియోలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు పెట్టేయడము, ఏదైనా పనులు ఉంటే అప్పటికప్పుడు చేయించడం మున్సిపల్ వాళ్ళతోని, ఇట్లా చాలా చేశారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే మా దగ్గర కూడా బై ఎలక్షన్లు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఎవరికి వాళ్ళు అనుకుంటారు కదా. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల రూపంలో డబ్బులు వస్తాయి, అదే విధంగా డెవలప్మెంట్ కూడా అవుతుంది. అది అనుకుంటారు, అట్లా మాకు కూడా వస్తే బాగుండదు. ఇప్పుడు ఇద్దరికి సింపతి ప్రకారమే అంటే మాగంటి సునీత గారి మీద కంటే సింపతి ఎక్కువ నవీన్ యాదవ్ మీద చూపెట్టిరంటారా? అంటే ఏమైందమ్మా, చంద్రబాబు నాయుడు ఇంటర్ఫేర్ అయ్యిండు, అది మనకెవరికి తెలియదు. ఆయన ఏం చేసిండంటే ఇక్కడున్న సెటిలర్స్ పిలిచి, సరే గోపీనాథ్ మనోడే కానీ గోపీనాథ్ పార్టీ మారి బీఆర్ఎస్లో పోయిండు, ఇంకా మనం ఆ కుటుంబం పట్ల సానుభూతి ఎందుకు చూపెట్టాలి, రేవంత్ రెడ్డి మనోడే, మీరు అంటే వాళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి ఈసారి ఎలక్షన్లో మేము మిమ్మల్ని బలపరుస్తాం, మీరు అభివృద్ధి చేస్తున్నారు అని వాళ్ళు పోయి కలిసి చెప్పిండ్రు. అంటే వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు పోతారు? ఒక కమ్మ సామాజిక వర్గం క్యాండిడేట్ను పెట్టినప్పుడు, అది కూడా వాళ్ళు ఎమ్మెల్యే చనిపోతే ఆయన భార్యకి ఇచ్చినప్పుడు కులంలో వాళ్ళు అట్లాంటి నిర్ణయం తీసుకుంటారా? తీసుకోరు. ఇంకోటి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వెంట ఉన్నారు వాళ్ళు, సెటిలర్స్ కానీ వీళ్ళు కానీ, ఈ ప్రాంతం బయట నుంచి వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళంతా రేవంత్ రెడ్డిని కలిసిండ్రు సంఘం తరఫున అంటే ఏమన్నట్టు మ్యానిపులేట్ చేశారు కదా. చేస్తారు ఇటువంటి అన్నీ కూడా. ఒక్కటే చెప్పొచ్చమ్మా, నవీన్ యాదవ్ యువకుడు, 3 సార్లు ఓడిపోయాడు, గెలవాలనే తపన ఉంది కాబట్టి ప్రతి ఇంటికి పోయేటోడు, జనంలో కలిసేటోడు, వాళ్ళకి ఏదున్నా చూసేటోడు అవసరాలు, రౌడీ కుటుంబం అని చెప్పి ముద్ర పడ్డా కూడా
చాలా కాలం నుంచి కూడా వాళ్ళ ఆ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సేవ చేశారు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎమ్మెల్యే గెలవాలంటే సేవ చేయాల్సిందే. అందుకని రకరకాల ఫౌండేషన్స్, సోషల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు ఇట్లాంటివి పెట్టి ఆయన ఎప్పుడూ గుంపును వెంబడి ఉంటుంది. వాళ్ళ ఆ యూసుఫ్ కూడా చౌరస్తాలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ నాన్నది. అంటే మనకు కావాల్సినంత స్థలం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఈ యొక్క గ్రూపు మెయింటైన్ చేసేవాడు. యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది కలిసి వచ్చింది వాళ్ళకి. ఏంటంటే సునీతమ్మ అయితే ఎన్నడూ పాలిటిక్స్లోకి రాలేదు ఆమె. కాబట్టి కొంతమందికి ఆమె అయ్యో భర్త చనిపోయాడు, ఆయన మనకు మంచిగా చేసినాడు అనే సింపతి ఉన్నా కూడా నవీన్ యాదవ్ది ఎక్కువ వర్కౌట్ అయింది. మనం అనుకున్నాం మొదలు ఆమె పట్ల ఎక్కువ సింపతి వస్తుంది అనుకున్నాం, కానీ ఆ సింపతి దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ అత్తమ్మతోని, ఆ మొదటి భార్యతోని ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు వాళ్ళను. అంటే ఇంతకాలం వాళ్ళ సీన్లో లేరు. మొదటి భార్య కావచ్చు, కొడుకే కావచ్చు, ఆమె తల్లి. బట్ ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించిన ఛానల్స్లలో చాలా హంగామా చేశారు. అది మన వాళ్ళు చేయలేకపోయారు. వాస్తవంగా ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ వల్ల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే. పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని అడిగిండ్రు కేటీఆర్ను. వాళ్ళు చేసినట్టుగా మీరు కూడా చేయండి, మాకు అన్యాయం జరిగింది ఆ కుటుంబంలో అని. అంటే దగ్గర వాళ్ళే. అయితే కేటీఆర్ మేము ఇటువంటి ఎంకరేజ్ చేయమని చెప్పేసి తిప్పి పంపాడు. ఈ నీచ రాజకీయాలు మేము చేయమని చెప్పేసి, ఏదైనా ఉంటే ఎలక్షన్ల తర్వాత రండి, మీకు ఏమైనా అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, కానీ దీన్ని వాడుకోదలుచుకోలేదు మేము అని చెప్పేసి. అంటే ఈ సంస్కారం ఇప్పుడు కేటీఆర్ ఇయ్యాలనుకుంటే 2500 వాళ్ళు ఇచ్చినప్పుడు 3500 ఈయన ఇవ్వకపోనా? వాళ్ళు జిగేల్ మన చీరలు 200-300 తెచ్చి 1500 లేబుల్ వేసి ఇచ్చినప్పుడు ఆయన నిజంగానే 1500 కొనుక్కొచ్చి ఇవ్వలేకపోనా? అంటే ఆయనే ఎథికల్గా ఉండాలి, పాలిటిక్స్ ఎథిక్స్తో ఉండాలి. మనం ఈ డబ్బులు పెట్టద్దు, మందు తాగేయద్దు. అంటే బీఆర్ఎస్ ఎటువంటి పైసలు కానీ బీఆర్ఎస్ అంటలేండి నేను. ఇప్పుడు కేవలం కేటీఆర్ హ్యాండిల్ చేశాడు ఈ ఎలక్షన్ అంతా. వ్యక్తిగతంగా ఆయన సిరిసిల్లలో పెట్టాడు ఇవన్నీ. కాబట్టి ఆయన అనుకున్నాడు వాళ్ళు 2500 ఇచ్చేది తెలుసు కదా, మరి 3500 ఇచ్చేటోడు కదా, ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఆయనకు అట్లా ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళ పద్ధతిలో ఈయన దిగజారదలుచుకోలేదు. ఒక సీట్ పోతే పోతుంది అన్నట్టుగా ఆ నీచ రాజకీయాలను ఆయన తీసుకోదలుచుకోలేదు. హరీష్ రావు గారు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ ఇది కావడంతో ఆయన ఇంటి దగ్గరనే ఉండాల్సి వచ్చింది 11-13 రోజులు. అయినా కూడా నేను నా కళ్ళారా చూసా, అందరితో మాట్లాడతాడు, పక్క రూమ్లో పోతాడు. పక్క రూమ్లో ఎవరు ఉన్నారని చూస్తే ఈ జూబ్లీస్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, 2-3 సార్లు కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి, వీళ్ళంతా అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయనే చేసే పనులు చేస్తూనే ఉన్నాడు, అడ్వైజులు ఇస్తూనే ఉన్నాడు. ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి నచ్చ చెప్తున్నాడు. ఆయన మనిషి అక్కడ ఉన్నాడు, కానీ ఆ 13 రోజులు కూడా ఆ మనసు అంతా జూబ్లీస్ మీదనే పెట్టిండు. ఆయన 12వ రోజే బయటకు వచ్చి మిడ్ ది ప్రెస్లో మాట్లాడాడు. అంటే ఆయన లేని లోటు కూడా కొంచెం కనబడ్డది. రైట్. కవిత ముచ్చట మధ్యలో పేరు అట్లా టచ్ చేసినాం కదన్న, ఇలా కర్మ ఈజ్ బ్యాక్ అని 2 hours బ్యాక్ ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్లో. అంటే దేని గురించి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి అనుకుంటున్నాను నేనైతే. మీరేం చెప్తారన్న? ఒకటే చెప్పగలుగుతా, తండ్రికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక బిడ్డగా పక్క నుండి సేవలు చేయాల్సింది పోయి ఆయన చికాకు చేసే పనులు చేయడం అనేది ఏ బిడ్డకైనా మంచిది కాదు. అది తెలంగాణలో ఉన్న మహిళలంతా గుర్తించాలి, గమనించాలి. ఈమె చేసే పని మంచిదా చెడ్డదా? కేసీఆర్ అంటే ఆ కుటుంబం గురించి తెలియని వ్యక్తి తెలంగాణలో లేరు. మరి అటువంటి వాళ్ళు ఆమె ప్రవర్తన, ఆమె మాట్లాడే మాటలు, ఆమె చేసే ట్వీట్లు, ఆమె ఎందుకు తిరగబడ్డది, ఆమె బాధ ఏంది, ఆమె కష్టమేంది అంతా తెలుసుకొని వాళ్ళు ఆమెకు మద్దతు ఇవ్వాలన్నా లేకపోతే మద్దతు ఇవ్వద్దా అనేది రేపు భవిష్యత్తులో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. బట్ నాలాంటి వాడు ఒకవేళ సలహా ఇవ్వాల్సి వస్తే, ఆమె తీసుకోదు, సలహా ఇవ్వాల్సి వస్తే రాజకీయాలు కాసేపు పక్కకు పెట్టు, నీ పార్టీ నువ్వు పెట్టుకో, నీ రాజకీయం నీకుండని. తండ్రి బాగాలేనప్పుడు పక్క నుండి ఆయన బాగుంటే వాళ్ళ జూబ్లీ సెలక్షన్లలో వచ్చి క్యాంపెయిన్ చేసేవాడు. ఆయన వస్తే చాలా డిఫరెన్స్ ఉండేది. అంటే హెల్త్ బాగాలేకనే రాలేదన్న కేసు చూసాం కదమ్మా, మొన్న హరీష్ రావు గారింటికి వచ్చినప్పుడు ఆయన ఎట్లున్నాడు. మరి ఆయనకు ఆ కాల్ది కూడా ఇంకా సెట్గా అన్నట్టుంది, నడవస్తలేదు సరిగా. మరి ఇక్కడ ఎట్లుంటుంది? కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా అసలు మీద పడి సెక్యూరిటీని నెట్టిపడేసి ఆ రోజు అక్కడికి పోతే కూడా కనీసం అక్కడ శవం ఉంది, వాళ్ళ బావది, చూడడానికి పోతే కూడా జనం తోసుకుంటూ ఉంటాడు.
మరి అంత క్రేజ్ ఉన్నది ఆయన అంటే. ఎట్లా వస్తాడమ్మా ఆయన? వచ్చి ఆయన తట్టుకోగలుగుతాడా ఈ తోపులాట? అవును. ఏం చేస్తాం మరి, ఆమె ఇష్టం, మనం ఏం చెప్పలేము ఆమెకి. రైట్ అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో నిలబడ్డది, కాంగ్రెస్ గెలిచింది, బీజేపీకి డిపాజిట్ కూడా రాలే. మరి ఎందుకన్నా బీజేపీ ఆఫీస్లో వాళ్ళ స్వీట్లు పంచుకుంటారు, సంబరాలు చేసుకుంటుంది. ఇప్పుడు బండి సంజయ్ పంచుతాండు స్వీట్. వాళ్ళే చెప్పాలి ఎందుకు చేసుకుంటున్నారు అంటే. మోడీ గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిండు అంటే బీహార్లో గెలిచినందుకంటారా? అయ్యిండొచ్చు. బీహార్లో గెలవడం అనేది ఒక ల్యాండ్ మార్క్ విక్టరీ. అదేంటంటే అది మామూలు విజయం కాదు అది. అయితే ఆ విజయంలో మొదటి స్థానం నేను నితీష్కి ఇస్తాను. నితీష్ ఎంత మంచి వ్యక్తి అంటే, అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము కేసీఆర్, ఒక నితీష్, ఒక రామకృష్ణ హెగ్డే కర్ణాటక, ఇట్లా మనం ఒక 7-8 మందిని మనము మంచి ముఖ్యమంత్రులు అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వచ్చు. రూపేన్ చక్రవర్తి త్రిపుర, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, ఇక్కడ కేరళలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, వీళ్ళు ఎంత గొప్ప ముఖ్యమంత్రులు. ఎంజి రామచంద్రన్, ఇట్లా చాలా అరుదుగా ఉంటారు మనకి. అటువంటి ఒక గొప్ప వ్యక్తి నితీష్. కాబట్టి ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. 10వసారి 20 ఏళ్ళ నుంచి ఆయనే కదా తిరుగులేని ముఖ్యమంత్రి. ఆయన గొప్పతనము ఆయనది. అయితే బీజేపీతో కలిసారు కాబట్టి ఇద్దరి కాంబినేషన్ సక్సెస్ అయింది. పంచపాండవుల్లాగా 5 పార్టీలు కలిసినాయి. బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ బొందబెట్టారు అక్కడ. దాదాపు 202 స్థానాలేమో గెలుచుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గెలిపించుకున్నా కూడా ఇన్ని అక్రమాలు చేసి ఆ సంతోషం ఏమి సోనియా గాంధీ కుటుంబంలో ఉండదు. ఎందుకంటే అక్కడ తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. భారతదేశంలో నీ పార్టీని బొందబెడతా అని మోడీ ఒక హెచ్చరిక చేసినట్టుగా భావించాలి అది. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి వచ్చేసినాయి రిజల్ట్ ఆడ వస్తాయి. ఎందుకంటే మహిళలకు ఆయన డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడో కూలి పనులు చేసేవాళ్ళు. ఆయన చేస్తే తెలివైన పని ఏంటంటే వీళ్ళందరూ వచ్చినట్టు చేసుకొని చాత్ పూజ అని ఉంటుంది అన్నట్టు. ఆ టైంకు ఎలక్షన్ పెట్టిండు అక్కడ. అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎలక్షన్స్ అయినాయి. మన ఆ పండుగ జరిగింది అక్టోబర్లో మొదలై అక్టోబర్నే ఎండ్ అయింది అది. కానీ వచ్చిన వాళ్ళు వెంటనే పోరు కదా, ఆయనతో ఎలక్షన్ అయ్యేదాకా ఉన్నారు. వాళ్ళు అట్లా ఉండాలని ఆ టైం చూసి పెట్టిండు ఆయన. మంచి టైం. అందుకే చాలా మంది మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి ఆడ. మహిళలకు డైరెక్ట్ ఆయన అకౌంట్స్లలో డిపాజిట్ చేసే విధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పింది మేము కూడా డిపాజిట్ చేస్తామని. వీళ్ళ మాటలు నమ్మలేదు. నితీష్ ఏమో ఇస్తున్నాడు, 15 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు కాబట్టి నమ్మిండు. ఆయన యూత్ మీద కూడా బాగా దృష్టి పెట్టిండు. ఎందుకంటే ఇక ఒక లేబర్ మైగ్రేషన్ అనేది ఉండకూడదు. బీహార్ నుంచి ఇప్పటిదాకా పెద్దవాళ్ళు పోతున్నారు, పిల్లలు కూడా పోకూడదు అని చెప్పి చదువుకున్న వాళ్ళకి అందరికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ యూత్ను ప్రత్యేకంగా యూత్కును మహిళలకు వాళ్ళు చాలా రకాల ప్రోత్సాహకాలను ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. దానివల్ల ఓట్ టర్న్ అయ్యి విశ్లేషకుల అంచనాకు కూడా, సెఫాలజిస్టుల అంచనాలకు మించి కూడా ఓటింగ్ అయింది. తిరుగులేని ఆధిక్యత వాళ్ళకు వచ్చింది. కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోలేని పరిస్థితి, డబుల్ డిజిట్ సీట్లు కూడా రాని పరిస్థితి బీహార్లో ఉంది. రైట్ అన్న. లాస్ట్గా ఫైనల్, నిన్న ఒక ఎమ్మెల్యేను డిస్మిస్ చేసింది అక్కడికి సంబంధించిన హైకోర్టు. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు వచ్చిన దీన్ని మళ్ళొక్కసారి పరీక్షకు పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేది దానం నాగేందర్ది ఇది చేస్తాడు. చేసి అక్కడ గెలుస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చేసిన సేమ్ ఈ ఫార్ములానే అక్కడ కూడా పెడతారు. అక్కడ కూడా పెట్టి కొంత బీజేపీ అక్కడ స్ట్రాంగ్ ఉంది కాబట్టి బీజేపీ తన బలం తను తెచ్చుకోగలిగినా కూడా బీఆర్ఎస్ బలము బీజేపీ బలం ఈ రెండింటి మధ్యలో కాంగ్రెస్ బయటపడుతుంది. కాబట్టి అది ఇది రెండు చూసిన తర్వాత ఈ ఫైల్ హైకోర్టుకు పోతుంది. ఎందుకంటే స్పీకర్ మిగతా వాళ్ళని డిస్మిస్ చేయడు. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు చేస్తుంది డిస్క్వాలిఫై. ఒకవేళ చేస్తే చేయొచ్చు, లేదా 3 ఏళ్ళు దాటేయచ్చు. ఎట్లుంటుందంటే అన్ని దిక్కుల మేనేజ్మెంట్ చేయడం రేవంత్ రెడ్డి కొట్టిన విద్య. ఆడ కూడా మేనేజ్మెంట్ చేసి మీరు ఏం చేయొద్దు, తీర్పు ఇవ్వకుండా దీన్ని పక్కకు పెట్టండి. మనోళ్ళు సుప్రీం కోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు కింద హైకోర్టుకి దీన్ని ఆలస్యం చేయకండి అని సూచన చేస్తుంది. వాళ్ళు ఏం ఆంక్షలు పెట్టడానికి ఉండదు. సో ఇట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డిస్మిస్ చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి కదా ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఇచ్చేసాడు కదా,
ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చే ముందు డిస్క్వాలిఫై చేశాడు. అంటే 6 నెలల లోపల ఎలక్షన్ అన్నప్పుడు 1 ఇయర్ లోపల ఎలక్షన్ అన్నప్పుడు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్ జరగదు, బై ఎలక్షన్ జరగదు. అట్లా తీసుకొస్తుంది. ఈ ఎన్నిక రిజల్ట్ బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా ముంగడికి పోతే మంచిగా ఉంటుంది అన్న ఏం చెప్తారు? నేనేమంటున్నా, ముళ్ళుతో తీయాలి. అవతల వాడు కత్తి పట్టుకొని యుద్ధానికి వస్తుంటే నేను నిజాయితీగా ఉంటా, నేను అంటే మాలాంటి వాళ్ళు చెప్పకూడని మాటలు ఇవి. కానీ గెలవాలనుకుంటే గెలవడానికి ఏం చేయాలో అన్ని చేయాలి. ఇలా గెలిపే లక్ష్యం అయినప్పుడు లేదు, మనము వెనకటి బావిలాల గోపాలకృష్ణ, సత్యకాలపు విలువలు ఇవన్నీ మనం అనుకుంటే ప్రజల లోపల ఆ చైతన్యం తీసుకురావడానికి కష్టపడాలి. అది ఒక సంవత్సరం 2 సంవత్సరంలో కష్టపడితే వచ్చేది కాదు. ఇలా అధికారమే పరమావధి అయిపోయింది అందరికీ. మరి వీళ్ళు చేయలేదంటే వీళ్ళు చేశారు కదా గతంలో. కాబట్టి కేసీఆర్ గారికి ముళ్ళుతోనే తీయాలని ఆయనకు ఉంటుంది. కేటీఆర్ గారేమో విలువలను కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచించుకోవాలి మరి ఎట్లా చేయాలి. వాడు 2 రూపాయలు ఖర్చు పెడితే నేను 4 రూపాయలు పెట్టాలి నాకు గెలవడానికి. లేకుంటే ఆ గెలుపు ఒక గెలిపే కాదు, నేను విలువల కోసం నిలబడుతున్నా అని అనుకుంటే ఇది ఢిల్లీ చాలా దూరం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పద్ధతిలో పోయి ఎలక్షన్ గెలవాలనుకుంటే దానికి కావాల్సిన ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, దానికి కావాల్సిన కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అవతల వాడు కత్తి పట్టుకొస్తే కత్తితోనే కొట్లాడాలి, తుపాకీ పట్టుకొస్తే తుపాకీతోనే కొట్లాడాలి. వాడు నోట్లు వస్తే మనం నోట్లు పంచాల్సి వస్తుంది, వాడు చీరలు ఇస్తే మనం చీరలు ఇవ్వాల్సి వస్తుంది. సమ ఉద్యోగి ఉండాలంటే, పై చేయి ఉండాలంటే వాడు 3,000 ఇస్తే నువ్వు 5,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇవాళ ఉన్న రాజకీయం. మరి ఆ రాజకీయంలో ఉంటూ నేను విలువలను కాపాడుతా అంటే ప్రజలకు ఆ ఓపిక లేదు, ఆ విలువల పట్ల గౌరవం లేదు, వాళ్ళకి ఆకలి ఉంది, వాళ్ళకి పేదరికం ఉంది, వాళ్ళ డబ్బులు ఎవడిస్తే వాడే గొప్ప. మీరు చూపెట్టిన విజువల్స్నే ఆయన ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎత్తామని చెప్పిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా ప్లే అయినాయి. అంటే ప్రజల మైండ్ సెట్ అది రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. అట్లా జరిగింది అది. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ఇదే పద్ధతిలో ఎలక్షన్ కొట్లాడతాడు. అన్ని సందర్భాలలో ఇదే పద్ధతి వర్కౌట్ అవుతుంది అన్న. అంటే ఆయన ఈ ఒక్క పద్ధతి చేయలేదమ్మా, నేను అందుకే మళ్ళీ చెప్తా అన్నది. ఆయన ఎన్ని చేయాలనో అన్ని చేశాడు. వాస్తవంగా కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఎన్ని చేయాలనో అన్ని చేయాలి. అమ్ముడు బయటలో కొనాలి, అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళకి అభివృద్ధి చేసి చూపెట్టాలి, పనులు కావాలనుకున్న వాళ్ళకి పనులు చేయాలి, పైరవీలు కావాలనుకుని వచ్చిన వాళ్ళకి పైరవీలు చేయాలి. ఆయన ఏం చేసిండో ఒక ఉదాహరణ చెప్తా. శ్రీశైలం యాదవ్తోని ఒక ఆయన చాలా సంవత్సరాల నుంచి గొడవ పడుతున్న యాదవ్ నాయకుడు బెంగళూరు నగర్లో ఉన్నాడు. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అక్కడ. ఈ కొట్లాట వల్ల ఆయన బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాడు కదా, వాళ్ళకి చాలా కాలంగా కొట్లాట ఉంది కదా. స్వయంగా ముఖ్యమంత్రి ఆయన ఇంటికి పోయి వీళ్ళిద్దరికి చేయగలిపాడు. అంటే మనం అనుకున్నాం ఏంటంటే రేవంత్ రెడ్డి 7 రోజులు టైం ఇచ్చాడు ప్రచారానికి, 5 రోజులు టైం ఇచ్చాడు. ఆయనే నామినేషన్ వేసిన కాడ నుంచి ఇవాళ దాకా మొత్తం టైము దీనికే పెట్టాడు. నెట్వర్క్ అంతా ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటి సమస్యలను పరిష్కరించడానికి స్వయంగా పోవడం కావచ్చు, గల్లీలలో తిరగడం కావచ్చు, A to Z ఆయన ఎన్ని చేయాలనో అన్ని చేశాడు. నేను ముఖ్యమంత్రిని, నేను వీధులలో పోను అని చెప్పి కూర్చోలే. అంటే ఏది వదిలిపెట్టలేదని చెప్పడానికి నేను చెప్తున్నా. అంటే ఎవరైనా భవిష్యత్తులో తనకు అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటే ఏం చేయాలనో అన్ని చేయాలనేది ఎన్నికల్లో మనం గుణపాఠం తీసుకోవాలి. అది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.